సుస్మిత క్లాస్ రాలేదేరా? బడికి రాలేదు? ఎక్కడ పోయింది? ఎక్కడికి? హాస్పిటల్ పోయిందా? మరి నువ్వు చాలా రోజులు అవుతుంది కదా రాక. తల్లి ఇల్లాడా? ఇంటి ముందు ఇది ఇందిరా మిల్లా? ఇదే ఎవరు ఉంటారు? మమ్మీ డాడీ ఎవరు? ఎవ్వరు లేదు. నువ్వు ఎన్నో అవుతుంది రాక? అమ్మా ఒక్కరోజు ఎన్నో అవుతుంది. మన హెడ్ మాస్టర్ మన పరీక్షలు రాసినా మంచిగా మరి ఎట్లా చదువుతున్నావు? ఏమి క్లాసులు కాకుండా ఏమి కాకుండా క్లాసెస్ రోడ్స్ చాలా మిస్ అవుతారు కదా. ఎన్నో దాదాపు ఈ సంవత్సరం మొత్తంలో నాకు తెలిసి 90 days కదా. 90 days లో ఒక 30 days అవుతుంది. నీకే సిలబస్ పోతుంది కదా. 10th క్లాస్ కదా. మళ్ళీ దాంట్లో రెగ్యులర్ వచ్చి సిలబస్ అంతా కవర్ అయిపోయి తోటోడుతో చదవకపోతే వెనక పడతాం మనం. ఆల్రెడీ ఇప్పుడు మనం డిసెంబర్కి వచ్చేసినట్లే కదా. 3 నెలలు ఉంది అంతే కదా. జస్ట్ 3 months ఉంది ఎగ్జామ్స్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎగ్జామ్స్ అయిపోతాయి. నవంబర్ అయిపోతా ఉంది. 20 వచ్చేసి సమ్మర్ హాలిడేస్ కావాలంటే అమ్మకి ఏమైనా హెల్ప్ చేయొచ్చు. అమ్మకి ఆరోగ్యం బాగుండదా? ఏముంది జ్వరమా? ఇప్పుడు ఏంటి? థైరాయిడ్ పెద్ద ప్రాబ్లం ఏముంది? దానికి ఏం కాదు, ట్యాబ్లెట్ చేసుకుంటూ కవర్ అవుతుంది. నీ వాల్యుబుల్ టైం రాదు కదా సుస్మిత. మరి రెగ్యులర్ వస్తావా? మరి రేపటి నుంచి పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఇంటి దగ్గర ఏం చేస్తావు? చదువుతావా? ఉన్నాయా పుస్తకాలు? ఇప్పుడు చదువుతున్నావా? మరి ఎప్పుడు ఏం చేస్తున్నావు? ఏ చూపి నోట్స్ ఎవరు ఇస్తారు నీకు రెగ్యులర్ గా? మరి గైడ్ తీసుకురా చూద్దాం. ఇంటి పక్కన చుట్టాలు అయితే వీళ్ళు సంబంధం లేదు. ఈ గైడ్ చూసుకొని చేస్తావా? వీళ్ళకి నోట్స్ మీ ఫ్రెండ్స్ లేరా దాంట్లో ఎవరన్నా? నీ పేరేందిరా బుజ్జి? శ్రీ వర్ష. నోట్స్ చెప్పాను పాత నోట్స్ అంతా మీది ఇక్కడేనా? ఎందుకంటే గైడ్లలో తెలియదు. సార్ రాయించిన నోట్స్ అయితే కరెక్ట్ గా ఐడియా ఉంటుంది. హిందీ 20 మార్కులే. హిందీ కన్నా నీకు మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్, బయాలజీ ఇవి మరి ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నీకు రోజు రెగ్యులర్ గా ఇప్పటి నుంచి రావాలి. అమ్మకి ఏం ప్రాబ్లం ఉంది? థైరాయిడ్ ప్రాబ్లం కదా. బడి చెప్తున్నాయి. జ్వరం వస్తే ఒక రోజు ఎవరో చూసుకుంటారు. డాడీకి ఫోన్ నెంబర్ ఉందా? అమ్మకుందా? నీకు ఫోన్ లేదా? మన ఫోన్ పోతే చేస్తున్నావు. కొత్తగా ఉంది మరి, తలతలాడుతుంది. ఇంకా చేయలేదు, స్టార్ట్ చేయరు కదా. చేయాలి. దీని ఆన్సర్ ఎట్లా తెలుస్తాయి మరి నీకు? అన్ని క్వశ్చన్స్ టైప్ లో ఉంటది కదా. ఆన్సర్ ఎలా తెలుస్తాయి? ఆన్సర్ తెలవాలి అంటే డెఫినెట్ గా మీరు మ్యాథమెటిక్స్ టీచర్ కూడా మీకు ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేస్తే బెస్ట్. ఇట్లాంటి కొద్దిగా ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి ఇది క్వశ్చన్ ఉంటుంది కనుక ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళకి. కనీసం దాన్ని చూసి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కరెక్టే కదా. ఇది అన్ని చదివితే పాస్ గ్యారంటీ అవుతారు 100%. అన్నీ ఉన్నాయా నీకు? లాంగ్వేజ్ కూడా ఉన్నాయా? ఇచ్చారు కదా మన స్కూల్లో లాంగ్వేజ్ ఇస్తాను. రెగ్యులర్ వస్తావా మరి? తప్పనిసరిగా కలెక్టర్ గారు వచ్చిపోయినా చెప్పు. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే నా దగ్గర రమ్మా. నువ్వు మాత్రం రోజు బడికి పోవాలి. ఎట్లా పోతావు? రోజు నడిచిపోతావా? నడుచుకుంటా. పొద్దున బండి ఎవరు దింపుతాడా? దింపి మళ్ళీ ఆయన పనికి పోతాడు. వాళ్ళు నాన్న కలిస్తేనే మాట్లాడతాం. మరి కానీ ఆ నెంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడతాం. ఆ నెంబర్ ఇవ్వండి. రేషన్ కార్డు ఉంది కదా ఇంట్లో. ఇంకా అన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఎక్కడ కుర్చీ కూడా లేదా నీకు? ఏముంది చూపిస్తే అట్లా ఎట్లా చెప్తాను. రైటింగ్ చైర్, బ్లాంక్ బ్లాంక్ దీంట్లో కరెక్ట్ చదవలేవరా నువ్వు? నా కోసం కాదు, ఎట్లాంటి కుర్చీలో చదువుతున్నావు అని చూసా. మంచి చైర్ ఉంటుంది కదా, ఆ చైరు ప్యాడ్ వస్తుంది. సాయంత్రం కల్లా చైర్ ఉంటుంది, ప్యాడ్ దాని రాస్తాను. దాంట్లో కూర్చుంటావు కానీ రాయటానికి కష్టమే కదా. మరి రెగ్యులర్ పోతావా? రేపటి నుంచి రోజు నీకు ఫోన్ వస్తూ ఉంటుంది. నీకు
కలెక్టర్ గా నేనే వచ్చిన ఇంటికి, ఎందుకు రావట్లేదు, కారణాలు ఏంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వచ్చిన క్లాస్కి పోయినా, లేపట్లేదా? మళ్ళీ లేకుండా ఉన్నాడు కదా. హిందీ రాస్తున్నాం, చేస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. హిందీ 20 మార్కులు, అది తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి అది ఎట్లాగో కొన్ని బిడ్ బ్యాంక్ అవి ఉంటాయి కదా, మిగతా అంతా కూడా నువ్వు మ్యాథమెటిక్స్, లెక్కలు, తర్వాత ఇంగ్లీష్, వీటి మీద కాన్సన్ట్రేట్, బయాలజీ అండ్ ఫిజిక్స్ అవే కదా. మీ ఫ్రెండ్ అయినా మాట్లాడుతుంటుందా? మరి రోజు రా అని చెప్పట్లేను, అమ్మాయి పేరు సుస్మిత. మనం మాట్లాడలేదు, లేపట్లే కదా. అనుకుంటా మీ సార్ రెగ్యులర్ రావాలి, ఒక్కరోజు కూడా తప్పేది. ఫోన్ వస్తుంది, ఆ నెంబర్కి వస్తుంది. ఓకే, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.